వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం జోరుగా హుషారుగా మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో వచ్చేసి హీరో స్టార్టింగ్లో ఫ్యామిలీ చూపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ తను వచ్చేసి ఖాళీగా తిరుగుతుంటాడు. అంటే తను జాబ్స్ ట్రైయింగ్ చేస్తుంటాడు. అయితే ఫస్ట్ ఫ్యామిలీ చూపిస్తారు. అయితే తను ఎంత జాబ్ ట్రై చేసినా దొరకాయి స్టార్టింగ్లో. అయితే తను ఒక ఫేక్ కంపెనీ తనకు దొరుకుతుంది. వాళ్ళు వచ్చేసి మనీ అడుగుతారు. మనీ ఉంటేనే జాబు అని చెప్పి తనకు తెలుస్తుంది. అట్లా వారింట్లో ప్రెజర్ చేస్తాడు. అయితే ఇంట్లో ఎలాగో వాళ్ళ సాయి కుమార్ వచ్చేసి వాళ్ళ ఫాదరు తనకు మనీ అడ్జస్ట్ చేస్తాడు. చేస్తే ఆ తర్వాత ఆ మనీ ఆ కంపెనీకి ఇచ్చేస్తాడు. చేస్తే అది ఫేక్ కంపెనీ అని తెలుస్తుంది. తన మనీ కూడా పోతుంది. ఎట్లా ఉంటుంది స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. తను ఒక ఫేక్ కంపెనీ తోటి మనీ వేస్ట్ చేస్తాడు. తర్వాత తను వేరే దగ్గర జాబ్లో సెటిల్ అవుతాడు. అక్కడ వచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళి చూపిస్తాడు ఫేక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. ఫేక్ ఎక్స్పీరియన్స్ తోటి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంకా తను ఎక్స్పీరియన్స్ పెట్టింది ఫేక్ అని చెప్తాడు డైరెక్ట్. ఇంటర్వ్యూ చేసే కంపెనీ డైరెక్టర్ తోటి. ఇంకా తన హానెస్టీ ఒప్పుకొని జాబ్ ఇచ్చేస్తాడు తన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇంకా తను జాబ్లో జాయిన్ అవుతాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా అట్లా కంటిన్యూస్ నడుస్తుంది. 6 months జాబ్ కంటిన్యూస్ అవుతాడు. అప్పుడు తనకి హీరోయిన్ పరిచయం అవుతుంది. అట్లా వీళ్ళ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అట్లే వాళ్ళ కంపెనీ ఓనర్ కూడా ఉంటుంది. కంపెనీ ఓనర్ కూడా లవ్ స్టోరీ ఉంటుంది. అట్లా ఫస్ట్ హాఫ్లో కొంచెం కంపెనీ ప్రాజెక్ట్స్, హీరోయిన్ సాంగ్స్ అలా కొన్ని ఉంటాయి. సెకండ్ హాఫ్లో వచ్చే వరకు ఇంకా సెకండ్ హాఫ్ స్టోరీ అయితే మీరు మూవీలో చూడండి. ఆ బాకీ ఎలా తీర్చాడు ఏందనేది. హీరో వచ్చేసి ఆ బాకీ ఎంత తీర్చేస్తాడు. అంటే సెకండ్ హాఫ్ ఆ స్టోరీ ఉంటుంది. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. జోరుగా హుషారుగా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.